హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఈరోజు కర్రీ ఏమంటున్నాను తెలుసా? తోటకూర పాలకూర కలిపి కర్రీ వండుతున్నాను. ఫ్రై కాదు, తోటకూర పాలకూర కలిపి కర్రీ. ఇదిగో పోపు వేసా, ఎండుమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లిపాయి, జీలకర్ర, ఆవాలు వేసాను అండి. ఇప్పుడు పసుపు వేసాను, ఉప్పు వేసాను. ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా వేసుకుంటున్నాం. కూరలా ఉంటుంది అన్నమాట, ఫ్రై కాదు. కూర అయితే రైస్లో కలుపుకోవడానికి బాగుంటుందని కర్రీలా వండుతున్నాను. 2 పాలకూర కట్టలు. ఇలా కూడా బిర్యానీ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఒకసారి చేసి చూపిస్తా. బిర్యానీ, ఆకుకూరతో బిర్యానీ చేసి చూపిస్తా. వేసుకున్నామా? ఇప్పుడు ఆకుకూర వేసుకుందాం. టమాటా వేసాం కదా, మగ్గిపోద్ది. అంటే ఆకుకూర కూడా వేసేస్తే 2 కలిపి మగ్గుతాయి అన్నమాట. కళాయి జారిపోతుంది, చూసారా? ఇదిగో ఫ్రెష్ ఆకుకూర. 2 పాలకూర కట్టలు, 1 తోటకూర కట్ట. బాగుంటుంది. ఇలా నీరంతా వడపెట్టుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని చక్కగా నీరంతా వడపెట్టుకొని ఇలాగా చేసుకుంటే ఆకుకూర నీరంతా ఆ నీరుకి ఇంకా మగ్గిపోతాయి చక్కగా కూర. టమాటా వేసాం కదా, రైస్లోకి చపాతీలోకి బాగుంటుంది. వారానికి ఒకసారైనా ఆకుకూర తినాలి. ఈసారి ఆకుకూర వేసి బిర్యానీ చేసి చూపిస్తాను మీకు. ప్రస్తుతానికైతే తాలింపు వేసాను అంతే. మూత పెట్టుకుందాం, మగ్గిపోద్దు. ఉప్పు వేసాం కదా, టమాటా, పసుపు అన్నీ వేసాం, మగ్గిపోద్దు. కొంచెం అన్నం వండాలి. ఏంటి ఫ్రెండ్స్, ఏం చేశారు మీరు వంటలో? అదనమాట ఈరోజు కర్రీ విశేషాలు. అది తోటకూర పాలకూర కర్రీ, ఈరోజు కర్రీ. తర్వాత ఇవన్నీ క్లీన్ చేసుకున్నాం. మీకు కర్రీ చూపించాలి కదా, కర్రీ చూపిస్తాం. అది మగ్గితే అంత అవ్వదు, మగ్గాలి. టమాటా వేసాం కాబట్టి కూర కమ్మగా ఉంటుంది, బాగుంటుంది. ఫోను స్టాండ్ పెట్టలేదు, ఒక చేతితో ఫోన్ పట్టుకున్నాను, ఒక చేతితో గరిటె తిప్పుతున్నాను. చిన్న వీడియోనే కదా, అందుకని స్టాండ్ పెట్టలేదు. వీడియో లెంత్ అయితే మీకు స్టాండ్ పెట్టుకుందాం. ఇది చూసారు? ఇది పసుపు వేసాను, ఉప్పు వేసాను, పోపులన్నీ వేసాను. ఇలా మగ్గుతుంది అన్నమాట. దించే ముందు కారం వేసుకుందాం. కొంచెం ఎండుమిర్చి ఎక్కువ వేసాను, కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. మరి కారం లేకపోతే ఆకుకూర చప్పగా ఉంటుంది. సరే, ఇది కలర్ఫుల్గా ఉంది కదా, మగ్గుతుంది ఇలాగా. ఇందులో వాటర్ బోర్డు వస్తుంది, అదన్నమాట. అలా ఉడుకుతుంది. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు కర్రీ విశేషాలు. తోటకూర పాలకూర కూర టమాటా వేసి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.